బాపట్ల పట్టణంలోని సాయి ప్యాలెస్లో నిర్వహించిన జనసేన పార్టీ మెంబర్షిప్ టు లీడర్షిప్ కార్యక్రమానికి కార్యకర్తలు యువత నుంచి విశేష స్పందన లభించింది. బాపట్ల పార్లమెంటు పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పెద్ద సంఖ్యలో కార్యకర్తలు దరఖాస్తులు సమర్పించారు. పార్టీని గ్రామ స్థాయి నుంచి బలోపేతం చేసి సమర్థ నాయకత్వాన్ని ఎంపిక చేయడమే ఈ కార్యక్రమం లక్ష్యమని రాజోలి ఎమ్మెల్యే దేవవరప్రసాద్ తెలిపారు. కార్యక్రమంలో బాపట్ల నియోజకవర్గ సమన్వయకర్త నామన వెంకట శివనారాయణతో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. ఈ 7 నియోజకవర్గాల పరిధిలో కార్యకర్తలందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారు. యూత్ మరి ముఖ్యంగా నాయకత్వంలో వాళ్ళు ముందుకెళ్లాలనే ఒక మంచి ఆలోచనతో, ప్రజలకు సేవ చేయాలనే ఒక మంచి ఆలోచనతో వారు ముందుకెళ్తూ ఉన్నారు. ఉత్సాహంగా పాల్గొంటూ ఉన్నారు. అప్లికేషన్స్ ఇస్తూ ఉన్నారు. చాలా ఎక్కువ భాగం అప్లికేషన్స్ మనకి సబ్మిట్ చేస్తూ ఉన్నారు. ఇక గత 3 రోజులుగా అప్లికేషన్స్ తీసుకున్నాం మనం. ఇవాళ రేపు కూడా దరఖాస్తులు తీసుకుంటున్నాం. తప్పనిసరిగా ఈ 7 నియోజకవర్గాల పరిధిలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకోవాలనేది మొట్టమొదటి అంశం. ఎవరైనా సరే నాయకత్వాన్ని జనసేన పార్టీలో టేకప్ చేయాలంటే ఇది ఒక గొప్ప సదవకాశం. ఇలాంటిది బహుశా మనం ఎక్కడ చూసుండకపోవచ్చు. మిగిలిన పార్టీల్లో ఏదో ఆశ్రిత పక్షపాతమో ఇంకోటో ఉంటాయి. కానీ ఇక్కడ ఎంపిక ప్రక్రియ అనేది చాలా ఒక పద్ధతి ప్రకారం చేస్తూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు గత 12 సంవత్సరాలుగా పార్టీని ఎంతో డీటెయిల్డ్గా ఆయన అర్థం చేసుకొని పార్టీ నాయకత్వానికి కార్యకర్తల నుంచి తీసుకోవాలనే ఒక మంచి సదుద్దేశంతో కార్యకర్తలే ముఖ్యమైన లక్ష్యంతో వారు చేయటం చాలా సంతోషించదగ్గ విషయం. ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న స్టాఫ్ అందరూ కూడా చాలా ఉత్సాహంగా పాల్గొంటూ ఉన్నారు. సుమారుగా 32 మంది ఈ టీం లాగా మేము ఇక్కడ పనిచేస్తూ ఉన్నాం. అలాగే లోకల్ నాయకత్వం కూడా పనిచేస్తూ ఉంది. వారందరికీ నేను అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. వచ్చిన ప్రతి ఒక్కరి దగ్గర నుంచి కూడా అప్లికేషన్ ఫిలప్ చేసుకోవటం, డీటెయిల్స్ అన్నీ కూడా నోట్ చేసుకోవటం, వారి ప్రయారిటీస్ను కూడా అర్థం చేసుకోవటం, వాటిని కూడా పొందుపరచడం. ఎందుకంటే హెడ్ ఆఫీస్లో వారికి సంబంధించిన ఇంట్రెస్ట్ అన్నీ కూడా తప్పనిసరిగా ఆ అప్లికేషన్లో ఉండేటట్టుగా చూసుకొని మేమంతా కూడా డీటెయిల్డ్గా పంపిస్తూ ఉన్నాం. దీన్ని ఆన్లైన్ కూడా చేస్తూ ఉన్నాం. సో ఆన్లైన్లో ఈ అప్లికేషన్స్ అన్నీ పెడతా ఉన్నాం. కాబట్టి ఇది ఒక మంచి ట్రాన్స్పరెంట్ ప్రొసీజర్, పారదర్శకంగా ఉన్న ప్రొసీజర్ ఇది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకొని ఎవరైతే మెంబర్షిప్ టు లీడర్షిప్ అనే కార్యక్రమం ఏదైతే మేము టేకప్ చేసామో గత 3 రోజులుగా, అలాగే వచ్చే ఇవాళ రేపు కూడా 5 రోజుల కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా కార్యకర్తలు, మరి ముఖ్యంగా జనసేన కార్యకర్తలు 7 నియోజకవర్గ పరిధిలో ఉన్న వారందరూ కూడా పాల్గొని